ఆ లైలా పాత్ర చేస్తే ఎంత బాగుంటుందో, చేయకపోతే దొరికిపోతాం సార్. సో నేను మీకు దొరికిపోను అనుకుంటున్నా Feb 14th. బాగానే చేశాను అనుకుంటున్నాను నాకు తెలిసి. సో డెఫినెట్లీ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ డెఫినెట్లీ యాక్టర్ జాబ్. అండ్ డెఫినెట్లీ ఫిలిం మాత్రం మా అందరి గోల్ మాత్రం ఒక ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ ఇవ్వాలని, ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. మీ అందరికీ అన్నీ మర్చిపోయి సరదాగా అట్లా, కాకపోతే లైలా గుర్తుంటుంది మీకు. థ్యాంక్ యూ. విశ్వక్ గారు హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో మీరు ఇందాక మాట్లాడుతూ యాక్చువల్లీ February 14th అంటే లవర్స్కి ఒక స్పెషల్ డే. సో ఆ డేకి మీరు ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొస్తున్నారు అండ్ అలాగే ముందుగానే ఒక మంచి సాంగ్ ఇచ్చేసారు, బేబీ సాంగ్. లవర్స్లో అమ్మాయిలకేమో సోను మోడల్, అబ్బాయిలకేమో లైలా ఉంటుంది మీకు లవర్స్ డే రోజు అని చెప్పారు. మరి మీరు ఎవరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తారు? మార్నింగ్ షో ఒకటి, నైట్ షో ఒకటి చూస్తా. సో ఎవరితో ఎక్కడ ఏంది, ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నా, జాయిన్ కావచ్చు వాళ్ళన్నా. యా విశ్వక్ గారు, యాక్చువల్గా అంటే ఒక అమ్మాయి పాత్ర పోషించడం అనేది చాలా టఫ్ కదా. ఇది పోషించిన తర్వాత అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కానీ. సార్, పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం. పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి, వాళ్ళకి రెడీ అయ్యేదానికి, వాళ్ళకు ఉన్న ఓపికకి చాలా పెద్ద దండం పెట్టబోతుంది. అది డెఫినెట్లీ ఉంది. ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది. సో నాకు 15 నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే, ఇట్లా టచ్అప్ వస్తుంటే కూడా నాకు ఇట్లా చిరాకుంటుంటుంది. దీంట్లో మొత్తం 10 మంది వచ్చి ఒకరు చుట్టూ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఇట్లా 10 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి. సో అదొకటి పెద్ద ఛాలెంజ్. యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైలాది. కాకపోతే 10 మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా, అది అక్కడ నాకు ₹1 కోటి ఎక్కువ అడగాలనిపించింది. సో అంటే ఒక మజ్నుగా మీ లైఫ్లో ఎలాంటి లైలాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనా సార్, ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్. నాకు పెద్దగా నాదేం లేదు సార్. నేను వెరీ సింపుల్ హ్యూమన్ సార్, వెరీ డీసెంట్ లివింగ్, హై థింకింగ్ అట్లా. విశ్వక్ గారు అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది. ఏముంది మేడం, బూత్ ఏముంది మేడం దీంట్లో? రాకీలో